రాజమౌళి మెయిన్ సినిమాలు 2 గురించి టూకీగా 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఒకటి 'మగధీర', 2 'బాహుబలి 1 అండ్ 2'. రెండిట్లో కామన్ పాయింట్ ఏమిటి? అక్కడా రాజ్యమే, ఇక్కడా రాజ్యమే. కానీ అక్కడా కథానాయకే, ఇక్కడా కథానాయకే. అక్కడ కథానాయకుని సాటిస్ఫై చేస్తే రాజ్యం వస్తుంది 'మగధీర'లో. ఇక్కడ కథానాయకుతో పాటు రాజ్యం కావాలనుకుని అత్యాశాపరుడు విలన్. ఈ ఇద్దరి మధ్యలో కామన్ పాయింట్గా ఉన్నటువంటి హీరో పోరాటము చాలా ఉత్సుకతతో ఇంట్రెస్ట్గా నిర్మించినటువంటి సినిమాలే 'మగధీర', 'బాహుబలి'. 'మగధీర' సినిమాలో హీరో ప్రేమ కోసం 2 జన్మలెత్తుతాడు. ఇక్కడ హీరోయిన్ను తన భర్త యొక్క ఆశయాన్ని కాపాడడం కోసం, తన యొక్క కొడుకు ఉనికి కోసం దాదాపు 2 జన్మలంత కాలం ఎదురు చూస్తూ ఉంటుంది రెండో బాహుబలి వచ్చేదాకా. అయినా కూడా ఇక్కడ ఈ స్త్రీ కోసం పోరాడేటటువంటి బల్లాల దేవుడైతేనేమి, అక్కడ హీరోయిన్ కోసం పోరాడే విలన్ పాత్రధారినైతేనేమి హైలైట్ చేసుకుంటూ వెళ్ళినటువంటి స్క్రీన్ ప్లేతో నడిపినారు విజేంద్ర ప్రసాద్, రాజమౌళి. ఇక్కడ కథ అనేది సాధారణ పాయింట్ అయినప్పటికీ వాళ్ళు నడిపినటువంటి ఎమోషన్స్ నభూతో నభవిష్యతి. టోటల్గా కీరవాణి ప్రధాన పాత్ర అంటే వాళ్ళ కథ ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో, ఆ పాత్రలు ఎంత ప్రాముఖ్యత వహిస్తాయో, దర్శకుడు ఎంత ప్రతిభావంతంగా నిర్మించాడో వాటన్నిటికీ ధీటుగా ఆ కథకు అనుగుణంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినటువంటి కీరవాణిదే ప్రధాన పాత్ర అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, 'మగధీర'లో క్లైమాక్స్ సీన్ను డైలాగ్స్ ఏమీ ఉండవు. కేవలం ఒక సాధారణమైనటువంటి కమర్షియల్ హీరోకి విలన్కు మధ్యలో జరిగినటువంటి ఘర్షణ లాంటి సాధారణమైన మాటలు. అయితే ఆ బ్యాక్గ్రౌండ్కి ఇచ్చినటువంటి స్కోరు, సినిమా మ్యూజిక్ చూస్తే ఒళ్ళు గగుర్పడిచే రీతిలో ఉంటుంది. అదేవిధంగా 'బాహుబలి' సినిమాలో కూడా రెండో బాహుబలి విలన్తో పోరాడే సన్నివేశాలు సుదీర్ఘంగా ఉన్నప్పటికీ ఆయన ఎన్నుకున్నటువంటి షార్ట్ డివిజన్, దాని వెనకనటువంటి మ్యూజిక్ స్కోరు, తర్వాత ఆ బాహుబలి ఎలివేట్ చేసే సందర్భంలో దాదాపు మ్యూజిక్కే ఒక ప్రధాన పాత్ర వహించడం అనేది ఆ 2 సినిమాల్లోనూ కనిపిస్తుంది. కాబట్టే ఒకే కుటుంబంగా ఉన్నటువంటి కీరవాణి, విజేంద్ర ప్రసాద్, రాజమౌళి గారు ఒకే కథకి అన్ని రకాల అంగాలుగా పనిచేసి సూపర్ డూపర్ హిట్ చేయటంలో వాళ్ళకి క్లారిటీ స్పష్టంగా ఉంటుంది. ఎన్ని సినిమాలు చూసినా, మనము పాతకాలంలో బద్రీనాథ్ చూసినా, ఆ తర్వాత ఎన్టీఆర్తో శక్తి సినిమా చూసినా, ఎందుకంటే 'మగధీర' తర్వాత వచ్చినటువంటివి బద్రీనాథ్, శక్తి, ఈ రెండిటి కూడా దాని ప్రభావంతో వచ్చినప్పటికీ 'మగధీర' 2 జన్మల కథలో ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీ స్క్రీన్ ప్లేతో ప్రజల్ని మెప్పించినటువంటి వాడు రాజమౌళి. అదేవిధంగా ఇప్పుడు 'బాహుబలి' స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజింగ్గా స్టార్ట్ చేసినాడు. ఇంకొకరైతే ఆ సినిమాని జనానికి ఒప్పించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అలాంటి కన్ఫ్యూజ్ స్క్రీన్ ప్లేని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఏ సీనుకు ఆ సీను ప్రత్యేకమైనటువంటి ఎమోషన్ను పండిస్తూ బిల్డప్ చేసుకుంటూ ఆడియన్స్ను కట్టిపడేసినటువంటి రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, వారి నాన్నగారు ఇచ్చినటువంటి పాయింట్ ఎలివేషను అద్భుతంగా ఉండటం వల్ల రాజమౌళి గారు ఈ 2 సినిమాలే కాదు, ఏ సినిమా ఎత్తుకున్నా స్క్రీన్ ప్లేలో ఎక్కడ కన్ఫ్యూజ్ ఉన్నట్టు కనిపించినా కూడా ప్రజలకు ఈజీగా అరటిపండు వలిచిపోయినట్టుగా అర్థమయ్యేటటువంటి స్క్రీన్ ప్లే ఉంటుంది తప్ప అద్భుతాలైనటువంటివి ఏవి ఉండవు. చాలా సినిమాల్లో మనము ట్విస్ట్లు, అద్భుతాలు చూపించినా కూడా ఎందుకో ఆకట్టుకో. కానీ మరి ఏ అద్భుతాలు లేకుండా సాధారణమైన కథను అసాధారణ రీతిలో ప్రేక్షకులు మెప్పించడానికి వాళ్ళ దగ్గర ఏదో మంత్రదండం ఉందే అనిపించేటట్టుగా 'మగధీర', 'బాహుబలి' సినిమాలు నిరూపిస్తాయి. అదే రాజమౌళి గారు 'RRR' సినిమా తీసుకున్న తర్వాత నిజానికి అది ఊహాజనితమైన ఒక కథను చారిత్రక అవగాహన రీతిలో కాకుండా వారేదో భావజాలంతో నడపడం వల్ల కొంత కన్ఫ్యూజు, కొంత ఆకట్టుకోకుండా పోవడం కూడా జరిగింది. వారి శక్తి సామర్థ్యాలతో ప్రమోషన్ చేసి హిట్ అనిపించుకున్నారే కానీ 'బాహుబలి', 'మగధీర'లాగా
అని అడిగితే రాజమౌళికి కాదు, విజేంద్ర ప్రసాద్కి కాదు, గుండెల మీద చెయ్యేసుకుని చెప్తే వాళ్ళకంత సంతృప్తికరమైనటువంటి స్క్రీన్ ప్లే ఆ సినిమాలో లేదు అనిపిస్తుంది. పాత్రధారులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతంగా చేసినప్పటికీ ఆ రెండు క్యారెక్టర్ల యొక్క ఎయిమ్ని చాలా సుస్పష్టంగా దర్శకుడు వివరించినప్పటికీ ఎక్కడో చిన్న కన్ఫ్యూజ్తో ఆ సినిమాని బాహుబలి, మగధీర స్థాయిలో, రాజమౌళి స్టైల్లో లేదు అనిపిస్తుంది. కాబట్టే కథను క్లారిటీగా చెప్పడం అనేది ఒక పద్ధతి, కన్ఫ్యూజ్ చేస్తూ జనాన్ని ఆకట్టుకోవడం ఒక పద్ధతి, క్లారిటీగా డొంక తిరుగుడు లేకుండా ఫ్లాష్ బ్యాక్స్ కూడా సాధారణ రీతిలో ఓపెన్ చేసి అద్భుతమైన చిత్రాలు ఇవ్వగలిగినటువంటి వాళ్ళలో విజేంద్ర ప్రసాద్, రాజమౌళి ప్రపంచ సినిమా చరిత్రలో ఒక ముఖ్యులుగా మిగిలిపోతారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు ఎన్నిసార్లైనా చూడండి, మగధీర కానీ, రాజమౌళి బాహుబలి కానీ మళ్ళీ చూడాలనిపించే స్థాయిలో ఉన్నాయంటే కన్ఫ్యూజ్ లేని స్క్రీన్ ప్లే, జనాల్ని మాస్ని ఆకట్టుకునేటటువంటి పాత్రల చిత్రీకరణ తప్ప మరొకటి లేదు. గ్రేట్ రాజ్